బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీ ఒక సంచలన ప్రకటన చేసింది. ఆయుధాలు వదిలేసి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామంటూ లేఖ రాసింది. శాంతి చర్చలకు నిజాయితీతో ప్రయత్నాలు చేస్తున్నామంటూ మావోయిస్టు పార్టీ ఈ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి నాటికల్లా అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ పెద్ద ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అడవులను జల్లెడ పడుతోంది. మావోయిస్టులు వరుసగా ఎన్కౌంటర్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 120 మందికి పైగా ఈ సంవత్సరంలోనే 120 మందికి పైగా మావోయిస్టులు ఇప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. ఇక 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిస్టులే లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా చాలా సందర్భాల్లో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి కాల్పులకు పాల్పడుతున్నప్పటికీ కూడా చర్చలకు మేము సిద్ధమంటూ ప్రకటించారు. ప్రజల నుంచి, ప్రజా నాయకుల నుంచి కూడా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది అంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ కేంద్రం మాత్రం ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు. చర్చలకు తావు లేదు అంటూ చెప్తోంది. ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేస్తాం పూర్తిగా మావోయిస్టులను అంటూ కేంద్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి అడవుల్ని. ఈ నేపథ్యంలో మావోయిస్టుల నుంచి వచ్చినటువంటి కీలకమైనటువంటి లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. మేము ఆయుధాలు వదిలేస్తున్నాం, సాయుధ పోరాటాన్ని మేము ప్రస్తుతం పక్కన పెడుతున్నాం, ప్రజా సమస్యల కోసం మేము పోరాడుతాం, కానీ ఆయుధాలతో కాదు, శాంతి చర్చలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లోనే పాల్గొంటాం అని కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంది? పూర్తిగా ఆయుధాలు వదిలేసిన వాళ్ళను కూడా వేటాడుతుందా? వేటాడి ఆ మనుషులందరి ప్రాణాలు తీయబోతుందా కేంద్రం? ఆయుధాలు పట్టుకొని పోరాటం చేస్తుంటే మేము ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్పడానికి కనీసం ఒక అర్థం ఉంటుంది, ఏదో ఒక రీజన్ చూపించడానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఆయుధాలు వదిలేసిన వాళ్ళను కూడా కేంద్రం ఇలాగే మట్టు పెట్టబోతోందా అనేది ఒక ప్రశ్న. అలాగే చాలా సందర్భాల్లో మావోయిస్టు నాయకులు మేము చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు, చర్చిద్దామంటూ అడిగారు. కానీ కేంద్రం ససేమిరా అంటోంది. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రెండు కోణాల్లోనూ మనం ఖచ్చితంగా చూడాలి ఈ విషయాన్ని. మొదటిది, కేంద్రం అసలు ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చింది అన్నప్పుడు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ సాయుధ పోరాటాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని సామాన్య ప్రజలు, అమాయకులు, అలాగే ముఖ్యంగా ఆదివాసీలు అడవుల్లో ఉంటారు కాబట్టి, మావోయిస్టులు ఎక్కువగా అక్కడే తలదాచుకుంటూ ఈ పోరాటాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆదివాసీలు అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, లెక్కకు మించి ప్రాణాలు కోల్పోయారని, ఇన్ఫార్మర్ల పేరుతో ఎంతోమంది ఆదివాసీల్ని పొట్టను పెట్టుకున్నారు అని, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయని, ముఖ్యంగా ఆదివాసీల కల్చర్ దెబ్బతింటోందని, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతోంది, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మావోయిస్టులు అని కేంద్రం చెప్తుంది. ఇలా ఎంతోమంది అమాయక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజాస్వామ్యంలో ఆయుధాలు పట్టుకొని మేము న్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అనేది కేంద్రం వాదన. మరి చర్చలు ఎందుకు జరపడం లేదు? ప్రజాస్వామ్యంలో చర్చలకు తావు లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు మావోయిస్ట్ నాయకులు అడుగుతున్నారు చర్చలు జరపండి అని. కానీ కేంద్రం చర్చలకు సిద్ధంగా లేదు. ఎందుకు జరపడం లేదు అన్నప్పుడు సింపుల్గా కొన్ని దశాబ్దాలుగా అనేక మంది నాయకులు అనేక సందర్భాల్లో చర్చలు జరిపారు. ప్రజా జీవితంలోకి మావోయిస్టులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడా కూడా ఈ సామాన్య ప్రజలు బలవకుండా ఆపలేకపోయారు, మావోయిస్టు ఉద్యమాలను ఆపలేకపోయారు, మావోయిస్టుల దురాగతాలను ఆపలేకపోయారు అనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట. ఇక మావోయిస్టుల వైపు నుంచి చూద్దాం. ఎక్కడి నుంచి పుట్టింది అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పీడిత వర్గాల కోసం, అణచబడినటువంటి వర్గాల కోసం, అన్యాయాన్ని ఎదుర్కోలేకపోతున్నటువంటి బలహీనుల కోసం పుట్టినటువంటి మావోయిస్టులు తర్వాత
ప్రజాస్వామ్యం మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యంలో గ్లోబలైజేషన్ మొదలైపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పటికీ కూడా వ్యవస్థలు చాలా వరకు బలోపేతం అయ్యాయి ఖచ్చితంగా. కానీ ఇప్పటికీ కూడా ఆయుధాలు పట్టుకొని అడవుల్లోనే ఉంటూ ఇంకా పోరాటాలను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకప్పటిలాగా పీడిత వర్గాల కోసం కాకపోయినప్పటికీ కూడా, బాధిత ప్రజల కోసం కాకపోయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ప్రకృతి సంపదను మేము కాపాడుతున్నాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కొండలు గుట్టలు మైనింగ్ పేరుతో పెద్ద పెద్ద కొండల్ని మింగేస్తున్నటువంటి బక్కాసురుల నుంచి మేము ప్రజల్ని ప్రకృతిని కాపాడుతున్నాం అని చెప్పేసి ఆదివాసీలు మావోయిస్టులు చెప్తున్నారు. భావజాలం అలాగే ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల సమస్యల మీద ఏదో ఒక ఇండివిజువల్ పర్సన్కి సంబంధించిన సమస్యల మీద మేము పోరాటం చేయలేకపోయినప్పటికీ కూడా అడవుల్ని కొండల్ని కాపాడగలుగుతున్నాం, ప్రకృతిని మేము కాపాడుతున్నాం. ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఎంతో సంపదని మేము దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లకుండా మేము కాపాడగలుగుతున్నాం అనేది మావోయిస్టుల యొక్క మరొక సమాధానం. ప్రజల కోసం పోరాడుతూనే, ప్రజా సమస్యల గురించి పోరాడుతూనే. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది, మనందరికీ తెలిసిన విషయమే, చాలామంది సోకాల్డ్ బిజినెస్ మెన్స్ లేదంటే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్లుగా అడవుల్లో ఉన్నటువంటి, కొండల్లో ఉన్నటువంటి, లేదంటే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాల కోసం, ప్రకృతి సంపద కోసం అడవుల్ని కొండల్ని నాశనం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. సో అలాంటి వాళ్ళ నుంచి మేము కాపాడుతున్నామని చెప్తున్న వాళ్ళు కూడా లేదు. ఇటు మావోయిస్టుల నుంచి అలాంటి వాదన కూడా వినిపిస్తుంది. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ లేఖ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ప్రభుత్వం ఎలా స్పందించే అవకాశం ఉంది, ఎలా స్పందించాల్సిన అవసరం ఉంది అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకా ఆ లేఖలో ఏమేమి విషయాలను మెన్షన్ చేశారు అనేది కూడా తెలుసుకుందాం. రవి నాయక్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవి, సో ఒక లేఖను రాశారు, చాలా సందర్భాల్లో మేము చర్చలకు సిద్ధమన్నారు, కానీ ఆపరేషన్ కగారు ఆగే పరిస్థితి లేదు అంటూ కేంద్రం చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు బహిరంగంగా లేఖ రాశారు, ఆయుధాలు వదిలేస్తున్నాం, సాయుధ పోరాటాన్ని వదిలేస్తున్నాం, ప్రజా సమస్యల కోసం మేము ప్రత్యక్షంగా ప్రజల్లోనే ప్రజా పోరాటాలతోనే మేము పాల్గొంటాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఆయుధాలు వదిలేసిన వాళ్ళను కూడా కాల్చి చంపబోతుందా కేంద్ర ప్రభుత్వం? ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఆ లేఖలో ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి? ఎస్ నందు, ఈ లేఖ దేశంలోనే సంచలనంగా చర్చ జరుగుతుంది. ఇది చర్చించదగ్గ అంశం కూడా. ప్రధానంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మావోయిస్టు పార్టీ మొట్టమొదటిసారిగా ఒక మెయిల్ ఐడి, అదేవిధంగా ఒక ఫేస్బుక్ వాడడం ఇది మొదటిసారిగా చెప్పవచ్చు. ప్రధానంగా టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆ టెక్నాలజీని ఎక్కడ ఏ విధంగా వాడాలన్నది మావోయిస్టు పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆ వ్యవహారంలో భాగంగానే ఇప్పుడు నామ్ పీటక్ పేరుతో ఒక ఎఫ్బి అంటే ఫేస్బుక్ ఐడిని వాడుతుంది. ఆ ఐడి ద్వారా ప్రజలు ప్రధానంగా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. దీంతో పాటు ఎవరైతే సంఘాలకు సంబంధించిన మేధావులు ఉన్నారో వాళ్ళు కూడా వారి అభిప్రాయాలను తెలియజేయచ్చని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు pete2025@gmail.com పేరుతో ప్రధానంగా మావోయిస్టు పార్టీ ఒక మెయిల్ ఐడిని కూడా క్రియేట్ చేసింది. మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఈ మెయిల్ ఐడి ద్వారా తమ అభిప్రాయాలను మాకు చెప్పొచ్చని చెప్పిన పరిస్థితి. అయితే మనం లేఖలో పూర్తి సారాంశం ఒకసారి చూద్దాం నందు. ప్రధానంగా ఈ లేఖ నిజమా అబద్ధమా అనేది కూడా అధికారికంగా మరోసారి లేఖ విడుదలైతే తప్ప వాస్తవాలు తెలుస్తాయి. ఈ లేఖ అంత సంచలనంగా మారిన పరిస్థితి. అయితే మావోయిస్టు పార్టీ ఈ లేఖ అబద్ధమని కూడా మనం పూర్తి స్థాయిలో చెప్పలేం. మావోయిస్టు పార్టీ ఇది ఒక్కసారి కాదు, ఇది మూడోసారి. అంటే 1977లో పలు గ్రూపులుగా ఉన్నప్పుడు కేఎస్ గ్రూపు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న మావోయిస్టు పార్టీ గతంలో ఉన్న కేఎస్ గ్రూప్గా పిలువబడతారు. కేఎస్ గ్రూప్ 1977లో కూడా ఇదే తాత్కాలిక విరమణ పేరుతో ఆయుధాలు వదిలేస్తామంటూ కొంత ప్రధానంగా అప్పుడు ముందుకొచ్చిన పరిస్థితి. దాని అనంతరం కూడా 1979 అనంతరం 1977 తర్వాత 1981లో కూడా మరోసారి ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా మావోయిస్టు పార్టీ పలు గ్రూపులుగా పీపుల్స్ వార్గా ఏర్పడ్డ పరిస్థితి. అప్పుడు కూడా కొంత తాత్కాలిక విరమణ అని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇది మూడోసారి మావోయిస్టు పార్టీ, అంటే ఈ లేఖ గనక నిజమే అయితే ఇది మూడోసారి అని
చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే మావోయిస్టు పార్టీ రెడ్ కారిడార్ పేరుతో విస్తరిస్తున్న మావోయిస్టు పార్టీ 11 రాష్ట్రాల్లో మేము బలంగా ఉన్నామని చెప్పుకున్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు మరోసారి తాత్కాలికంగా, మళ్ళీ చెబుతున్నాను, తాత్కాలికంగా ఆయుధాల విరమణకు మేము సిద్ధంగా ఉన్నాం. చర్చలు సిన్సియర్గా చర్చల కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. ఈ అభయ్ తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల కిషన్జీ తన తమ్ముడు మల్లోజుల వేణుగోపాలరావు అభయ్గా పిలుస్తారు. మొట్టమొదటిసారిగా లేఖపై తన ఫోటో ముద్ర చేసి మరి తన ఫోటోను ముద్రీకరించి మరి లేఖ విడుదల చేసిన పరిస్థితి. అనంతరం కొంత చర్చ జరుగుతుంది. ఈ లేఖలో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఈ లేఖ నిజమా అబద్ధమా అనే కోణంలో కూడా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా లేఖలో పలు అంశాలు పొందుపరిచిన పరిస్థితి. మల్లోజుల వేణుగోపాలరావు అంటే అభయ్ పేరుతో వచ్చిన ఈ లేఖ ఏదైతుందో దీంట్లో ప్రధాన అంశాలు కొంత చర్చించదగ్గ విషయం, చెప్పుకోదగ్గ విషయం కూడా ఉన్నాయి. దీంట్లో మావోయిస్టు పార్టీ ఒక నెల రోజుల పాటు సమయం కేంద్రం అటు ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎవరైతే ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా శాంతి చర్చల అంశంలో స్పందించని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్పందించి ఒక నెల రోజుల పాటు, మళ్ళీ చెబుతున్నాను, ఒక నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని చెబుతున్న పరిస్థితి. 2024లో విస్తృతంగా కగార్ పేరుతో అరణ్యంలో మారణ హోమం జరుగుతుంది, రక్త పుటేరులు పారుతున్నాయని ఈ లేఖలో చెప్పిన పరిస్థితి. అయితే ఒక నెల రోజుల పాటు శాంతి నెలకొనాలి, ఎటు చూసినా శాంతి వాతావరణం అడవిలో కనబడే విధంగా చూడాలి. అప్పుడు మేము ఒక బృందంగా ఏర్పడ్డ అనంతరం ఆ బృందం ద్వారా నేరుగా వర్చువల్గానా లేదంటే వీడియో కాల్ ద్వారానా కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు మేము సిద్ధం, ఆయుధాలు వదిలేయడానికి తాత్కాలికంగా మేము సిద్ధంగా ఉన్నామని ఈ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. ఈ లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ సెక్రటరీ చెప్పిన విధంగా మేము గతంలో ఆగస్టు నెలలో జరిగిన ఎన్కౌంటర్లో 29 మందితో పాటు పార్టీ సెక్రటరీ కూడా దీంట్లో అమరుడైన పరిస్థితి. అమరుడైన అంశంలో అమరుడయ్యాడు కాబట్టి తన ఆలోచన కూడా, పార్టీ సెక్రటరీ ఆలోచన కూడా ఆ శాంతి చర్చలకు ప్రధానంగా ఆయుధాలు తాత్కాలికంగా వదులుదామనే ఆలోచన తనకు అప్పటి నుంచే ఉంది. అదే ఆశయ సాధన దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని ఈ లేఖలో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. నంబాల కేశవరావు చెప్పిన విధంగానే మేము ముందుకు పోతున్నామని ఈ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. మరికొన్ని ప్రధానమైన అంశాలు కూడా దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అంటే ఒక ప్లీనరీ కావచ్చు, లేదంటే ఒక చర్చ కావచ్చు, జరగాలంటే ప్లీనరీ జరగాలి. ప్లీనరీ జరగాలంటే మాకు నెల రోజుల పాటు అవకాశం ఇవ్వాలి. అందరితో చర్చించిన అనంతరం తాత్కాలిక ఆయుధ విరమణ అనే దాని మీద మేము ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆయుధం వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే చెబుతూనే ప్రధానమైన అంశాలు అంటే దీనికి సంబంధించి ప్రజా సంఘాలు, ప్రజలు కూడా తమ అభిప్రాయాలు ఈ ఏదైతే నామ్ పీఠక్ అనే ఫేస్బుక్ ఐడి పేరుతో మాకు అభిప్రాయాలను తెలియజేయచ్చు, మీ అభిప్రాయాలను మేము స్వీకరిస్తామని ప్రధానంగా ఈ లేఖలో చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతో పాటు ఎవరైతే పార్టీలో అందుబాటులో లేని వాళ్ళు కూడా కొంత సమయం సూచన ప్రకారం సమయానుగుణంగా కలిసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం చేస్తామని కూడా దీంట్లో చెప్పారు. చెబుతూ ఈ లేఖ విడుదల చేయడానికి చాలా ఆలస్యమైంది, చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని కూడా ఈ లేఖలో చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, పలు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. వరుసగా ఎన్కౌంటర్లో పలువురు రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు చనిపోతున్నారని ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి. తాత్కాలిక ఆయుధ విరమణకు మేము సిద్ధంగా ఉన్నాం. అనంతరం అంటే ప్రజల సమస్యలపై మేము పోరాటం చేస్తాం, ప్రజల సమస్యలు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ అంశాలపై మేము పోరాటాలకు సిద్ధం అవుతామని, ప్రజలతో ఉండి ప్రజా ఉద్యమ నిర్మాణాలకు సిద్ధంగా ఉంటాం, సమస్యల ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తామని ఈ లేఖలో ప్రధానంగా అయితే చెప్పే ప్రయత్నం జరిగింది. నందు రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు మావోయిస్టులు రాసినటువంటి లేఖ పట్ల కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనేది చాలా కీలకంగా మారింది.
మీరేమనుకుంటున్నారు? మావోయిస్టులు మేము ఆయుధాలను వదిలేస్తున్నాం, తాత్కాలికంగా మేము బ్రేక్ ఇస్తున్నాం సాయుధ పోరాటానికి, ప్రజా సమస్యల గురించి ప్రజా ఉద్యమాలతోనే మేము పోరాటం చేస్తామంటూ చెప్తున్నారు. ఈ పంథాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక అడుగు వెనక్కి తగ్గడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి కేంద్రం ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఏం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.